హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ నగర్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగ గుణం. పీకపై కత్తి పెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉంది. ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. 1 కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ వరియోగుల శ్రీనివాస్, భీమదేవరపల్లి మండల అధ్యక్షులు ఎదులాపురం శంకర్, చిగుమామిడి షారూక్, ఎండి హాసన్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన కాంచనే పునర్నిర్మితం జరగడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతంగా జీవించి ఉన్నారు. కష్టాలు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం అందరము తెలుగుదేశం గురించి కష్టపడి మనం కూడా తెలంగాణ కోసం బిల్లు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత మరి గత పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసి అన్ని పథకాలు మనే నెరవేర్చి మనం పెట్టిన పథకాలని మనని కంటిన్యూషన్ చేసి ఇవి మేము కొత్తగా పెట్టినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. మళ్ళీ ఇప్పుడు పట్టువారి ధనం వచ్చి తీసుకురావడం చాలా గొప్ప విశేషం. మనకు ఇంజనీరింగ్ కాలేజీ కూడా తీసుకురావడం గొప్పదనం. హుస్నాబాద్ అభివృద్ధి జరుగుతుందంటే మన ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పుకోవచ్చును. మన కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆయన ఒంటరెద్దు రూపకంగా దున్నపోతు మీద నీళ్లు పడితే జీకరించినట్టే చేసినని తప్ప అతడు ఏం చేసిన ప్రసక్తే లేదు. అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం హుస్నాబాద్ నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్లో పార్టీ పతాకం ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్ కూడల్లో కూడా జెండాలను రెపరెపడం ఆడించడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురవైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురవైభవం తెచ్చి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాము. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు జనాల్లో ఆకృతమై ఉన్నాయి. అవే వాటికి జీవన్ పోసుకుంటూ వీళ్ళు సాగిస్తున్నారు తోటి ప్రభుత్వ వాళ్ళు. ఇది ఏది ఏమైనా తెలుగుదేశం స్థాపించిందని మేము గర్వకాండంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అన్న